మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు అందరికీ బుధ భగవానుడు ఏడాది తర్వాత వృశ్చిక రాశిలో సంచారము చేయడం వలన సకల శుభాలను, సకల మంచి బుద్ధిని, మంచి జ్ఞానాన్ని, సత్ప్రవర్తనని కలిగించాలని కోరుకుంటూ ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం. బుధుడు అనగానే మన బుద్ధికి సంబంధించిన స్వామివారు. అంటే మన బుద్ధి ఎలా ఉండాలంటే కూడా నిత్యము అప్రమత్తత కలిగి ఉండడం, ధర్మబుద్ధి కలిగి ఉండడం, సిద్ధి బుద్ధి అంటారు. అంటే విఘ్నేశ్వర స్వామివారి యొక్క భార్యలు ఇరువురైతే వారు సంకల్ప సిద్ధి, సంకల్ప బుద్ధి అంటూ ఉంటారు. కనుక వారి యొక్క ఆశీస్సులు మనకు ఎలా మంచి బుద్ధి కలిగినప్పుడే మనిషి జీవన విధానం, సత్ప్రవర్తన, ఆరోగ్యము, నియమము, క్రమశిక్షణతో కూడిన జీవనాన్ని అందరికీ ప్రసాదించాలని కోరుకుందాం. ఇలాంటి కాల సమయంలో బుధుడు మనకు అనుకూలంగా ఉండాలి అన్నట్లయితే ప్రతి బుధవారం పూట ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు బుధహోర జరుగుతూ ఉంటుంది. కనుక సూర్య నమస్కారం చేయడం, ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేయడం, ప్రతి బుధవారము పెసరపప్పుతో కూడుకున్నటువంటి ఆహారాన్ని భుజించడం, ఆ పెసరపప్పును నీటిలో నానబెట్టి హనుమంతుడు స్వామివారి దేవాలయంలో ఏర్పాటు చేయడము, శ్రీ వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పించడము, విష్ణు సహస్రనామ పారాయణం చేయడము, విష్ణు సహస్రనామ పారాయణాన్ని వినడం వలన బుధుడి యొక్క ఆశీలు కలిగి మనకి మంచి బుద్ధి కలుగుతుందని చెప్పి గమనించాలి. ప్రతి బుధవారం పూట నవగ్రహాల దేవాలయానికి వెళ్ళి 17 సార్లు ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః అనే మంత్రాన్ని ఉచ్చరింపచేస్తూ ప్రదక్షిణ చేయడం. అలాగా 1 కేజీ 700 గ్రాముల పెసర్లు కానీ, పెసరపప్పును కానీ పసుపు రంగు అంటే విశేషమైన ఆకుపచ్చ రంగు కలిగినటువంటి మూట కట్టి పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు కలిపి అక్కడ నవగ్రహాల దగ్గర ఉంచడము, పూజారికి దానం చేయడము, నానబెట్టినటువంటి ధాన్యాన్ని గోమాతకు ఏర్పాటు చేయడము, నదిలో వేయడం వలన మంచి బుద్ధి, మంచి జ్ఞానము మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. వృశ్చిక రాశి వారికి ఏడాది తర్వాత బుధ భగవానుడు వృశ్చిక రాశిలో సంచారం చేయడం వలన వీరి యొక్క ఆలోచన, వీరి యొక్క విధి విధానము ఎలా ఉండాలన్నట్లయితే ఒకవైపు అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఏం చేద్దాంలేండి, తర్వాత చూద్దాంలేండి అలా వాయిదా వేసుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఇంచుమించు మీరు 24 నెలలు 25 నెలలు ఈ యొక్క శని యొక్క ప్రభావం చేత అలసిపోయారు జీవితంలో. ఇప్పుడు మీకు ఓదార్పు కావాలి, ఇప్పుడు మీకు ఒక సేద తీరడానికి మంచి మిత్రుడు కావాలి, మీరు ఇలా విజయాలు సాధించారు అని చెప్పి మీరు చేసిన మంచి పనులను గుర్తు చేసే వ్యక్తులు కావాలి. అలాంటి కాల సమయంలో బుధుడు రాశిలో సంచారం చేయడం వలన, మంచి బుద్ధి వలన, మంచి స్నేహితులు ఉండడం వలన, మంచి కుటుంబం ఉండడం వలన మీరు అటు ఇటు ఏదైనా అయినా కూడా ఓదారుస్తూ ఏమీ కాదు, నువ్వు ఎన్నో విజయాలు సాధించావు, ఈ చిన్న చిన్న వాటిని నువ్వు అధిగమించగలవు అని చెప్పి ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటి వ్యక్తులు ఇప్పుడు మీకు తారసపడతారు. కనుక దాని వలన మీకు 100 బలం. ఏనుగు చేత ఆశీర్వచనం తీసుకుంటే 100 ఏనుగుల బలం మీకు ఎలా ఉంటుందో ఈ బుద్ధి బలం చేత రాబోయే కాలానికి విజయానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి.